హలో అందరికీ వెల్కమ్ టు ఐఎమ్ కార్తికా ఛానల్. సో ఈరోజు కొత్తగా ఇంకో వ్లాగ్తో వచ్చేసాను మీ ముందరికి. అందరికీ తెలుసు కదా, ఈ మధ్యనే కృష్ణా జిల్లాలో ఆంధ్ర బాసరాగా పేరొందిన తుక్కులూరు సరస్వతీదేవి ఆలయం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయాన్ని మీకు చూపించడానికి వచ్చేసాము. యాక్చువల్గా మా రిషి అక్షరాభ్యాసం ఇక్కడ చేపించడం జరిగిందనమాట. సో ఒకేసారి చూపిద్దాం మీకు కూడా అని చెప్పేసి మీ ముందుకు ఇలా వచ్చేసాము. మనం ఎంట్రీ అవ్వగానే ఆ ఆలయ నిర్మాణకర్త యొక్క స్టాచ్యూ ఉంటుంది. సో కొంచెం ముందుకు రాగానే రకరకాల వినాయక విగ్రహాలతో కూడిన ఒక గోపురం లాగా మనకి కనిపిస్తుంది అన్నమాట. దాని చుట్టూ 16 ప్రదక్షిణలు చేయడం వల్ల మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని అక్కడ వాస్తవ్యులు చెప్తున్నారు. సో ఇంకా ఇది ఎంట్రన్స్కి అటువైపు ఇటువైపు సింహాలు ఉంటాయి. ఎంటర్ అవ్వగానే మనకి పెద్ద గజస్తంభం అనేది కనిపిస్తుంది అన్నమాట. సో గజస్తంభ దర్శనం అయిన తర్వాత మనం డైరెక్ట్ లోపలికి వెళ్తాము. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ ఏంటంటే, మన పాప కానీ బాబు కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఇస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళు మనకు ఒక సర్టెన్ డేట్ ఇస్తారనమాట. ఆ డేట్ ప్రకారం మనం వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ముహూర్తంలో మనం అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు పిల్లలకి. సో మేము ఫస్ట్ విజిట్ చేసినప్పుడు మాకు ఇదంతా తెలీదు. మేము కనుక్కున్న తర్వాత మా రిషి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పూజారికి ఇస్తే ఆయన మాకు ఒక డేట్ అండ్ టైం, అంటే మండే పలానా టైంకి 8 to 10 ఈ లోపు రండి అని చెప్పేసి చెప్పారు. ఆ టైంకి మేము వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఒక 1 to 2 hours పడుతుంది మనకి అక్షరాభ్యాసం చేయించడానికి. మనము ఇక్కడి నుంచి, అంటే వాళ్ళు లిస్ట్ కూడా వాళ్ళే మనకి రాసిస్తారనమాట, ఏమేమి తీసుకొని రావాలి అంటే స్లేటు, పసుపు, కుంకుమ, బనానాస్, ఇలా ఒక లిస్ట్ అనేది వాళ్ళే ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారం మనం తీసుకొని రావచ్చు, లేదా గుడి బయట మనకి అమ్ముతారనమాట. ఒక సెట్ మనకు అమ్ముతారు, అక్కడైనా కొనుక్కోవచ్చు. మేమైతే పూజారి అంటే ఆల్రెడీ ముందు విజిట్ చేసాం కదా, అప్పుడు తెలియక ఆయన ఇచ్చిన డేట్లో మళ్ళీ రావాల్సి వచ్చింది. సో పూజారి గారు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మేము ఇంటి దగ్గర నుంచే తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా టెంపుల్ వాతావరణం ఉంది, చాలా ప్రశాంతంగా ఉన్నంతసేపు మేము 2 hours అలా ఉన్నాము. మాతో పాటు ఇంకా 2 అక్షరాభ్యాసం కూడా అదే రోజు మాతో పాటే జరిగిందనమాట. అందరినీ ఒకేసారి కూర్చోపెట్టి చేపించారు, కానీ చాలా బాగా చేపించారు. సరస్వతీదేవి ఆలయంతో పాటు చుట్టుపక్కల ఇంకా దేవాలయాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది, అలాగే నాగరాజు దేవాలయం ఉంది, ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఇలా చాలా టెంపుల్స్, అంటే ఒక 4 to 5 ఉన్నాయన్నమాట. సో అవి కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. అక్షరాభ్యాసం అంతా ముగిసిన తర్వాత మనం టెంకాయ కొట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయ్యి, మాకు మళ్ళీ 1.5 to 2 hours పట్టింది మంగళగిరి రీచ్ అవ్వడానికి. అక్షరాభ్యాసం అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. రిషి గారికి ఆ రోజు వాళ్ళ నాన్న చేతుల మీదుగా. అడ్రస్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా, కృష్ణా జిల్లాలోని న్యూజివీడు తుక్కులూరు సరస్వతి దేవాలయం. సో మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మస్ట్ విజిట్ టెంపుల్. చాలా బాగా జరుగుతున్నాయి పూజలు, అక్షరాభ్యాసాలు అన్నీ. చుట్టుపక్కల కూడా మనకి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీరే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలానే నా వీడియోస్ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.